నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సంధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన పదిలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మరొకసారి మీ పాదసన్ని సమీపించే గొప్ప భాగ్యం దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇంకనూ మీ ఏర్పాట్లో రావాల్సిన వారందరినీ కూడా నడిపించమని ప్రాధేయపడుతూ ఉన్నాం. ప్రభువా, మీ ఏర్పాట్లో ఉన్న వారందరితో కలిసి ఈ సమయంలో నీ మందిరంలో మేము చేరి నీ కనుదృష్టి ఎదుటిన ప్రభువా, మేమందరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. నీ వాక్యముతో హృదయాలు నింపుకున్నట్లు సహాయం చేయండి. మీ ఆశీర్వాదాలు పొందుకున్నట్లు సహాయం చేయండి. ప్రభువా, ఈ యొక్క అంతటిలో ఆరంభం నుంచి ఆఖరి వరకు పాటలు పాడుచుండగా మా స్వరాలు ముట్టండి. నీ వాక్యం పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు మీరే నా ద్వారా నాతో మాతో మాట్లాడి నీ వాక్యముతో మా హృదయాలు నింపమని, అలాగే ప్రార్థన చేయనప్పుడు ప్రార్థనా శక్తి గల మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించమని, క్రమముగా మేము నడిపించి సమస్తములో మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 86వ దావీదు కీర్తనను సౌరాజని గారు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుతారు. దేవునికి మహిమ కలుగుగాక. నేటి ఆదివారం ఉదయకాలపు ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు దావీదు కీర్తన 86 చదువుకుందాం. యథావిధిగా చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవి ఎగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నా ప్రార్థన చెవియొగ్గుము, నా మనల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టుదును. ప్రభువా, నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు. నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అనుజులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమపరిచేదను. ప్రభువా, నా దేవ, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజూచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్షములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకుని కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనబరచుము.
దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ నిమిత్తమే ఆశీర్వదించుగాక. కీర్తన పుస్తకంలో నుంచి 126వ పాట అభిషేక్ వచ్చి పాట పాడుతుంది. తర్వాత ఐజక్ రిత్విక్ రాజు పాడతాడు. తర్వాత హెప్సిబా శామ్యూలు పాట పాడతాడు. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీ నానెడు నీ
నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా జీవితాంతము నిన్నే స్తుతింతును, నే బ్రతుకు దినములు నిన్నే స్మరింతును. ఏ రీతి పాడను నీ ప్రేమ గీతము, ఏనాడు వీడని నీ స్నేహ బంధము. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా. నా దాగు చోటు నీవే యేసయ్యా. ప్రభు యేసు దైవమా, చిరకాల స్నేహమా, నీలో నిరీక్షణే బలమైనది. ప్రియమాలని స్వరం వినిపించు ఈ క్షణం, నీ జీవవాక్యమే వెలుగైనది. నీ సన్నిధానమే సంతోషగానమై, నీ నామ ధ్యానమే సీయోను మార్గమై. భయపడను నేనిక నీ ప్రేమ సాక్షిగా, గానమై రాగమై అనుదినము నిన్నే ఆరాధింతును. కలకాలం నీలో ఆనందింతును. నా యేసునాథ నీవే, నా ప్రాణదాత నీవే, నీ ప్రేమ చాలు నాకు, నా దాగు చోటు నీవే యేసయ్యా.
పాడనా మనసార వేడనా నీ ప్రేమ మాటలే విలువైనవి ఎనలేని బాటలో వెనువెంట తోడుగా నా యందు నీ కృప ఘనమైనది నా నీతి సూర్యుడా నీ ప్రేమ శాశ్వతం నా జీవయాత్రలో నీవేగా ఆశ్రయం నీ పాద సేవయే నాలోని ఆశనా ప్రాణమా జీవమా అనుదినము నిన్నే ఆరాధింతును కలకాలం నీతో ఆనందింతును నా యేసునాథ నీవే నా ప్రాణదాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగు చోటు నీవే యేసయ్యా నా జీవితాంతము నిన్నే స్తుతింతును నే బ్రతుకు దినములు నిన్నే స్మరింతును ఏ రీతి పాడను నీ ప్రేమ గీతము ఏనాడు వీడని నీ స్నేహబంధము నా యేసునాథ నీవే నా ప్రాణదాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగు చోటు నీవే యేసయ్యా నా దాగు చోటు నీవే యేసయ్యా యేసురాజు నాకై పుట్టిన రోజు నా యేసురాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ
ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను రజనీ జితేష్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనవి చేస్తున్నాను. నేటి పరిశుద్ధ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడను. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. దేవుడి కొద్ది వాక్యం మన వెనుకలో దీవించును. దయచేసి ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనం నుంచి 38వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. గత వారం కూడా 26వ వచనం నుంచి మనం చదువుకున్నాం, కానీ 33వ వచనం వరకు మాత్రమే ధ్యానం చేశాము. మిగిలినటువంటి ఆ యొక్క వాక్య భాగాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. చదివినటువంటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే మరియ సమర్పణ అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మరియ సమర్పణ. మనకు సంతోషకరమైనటువంటి దినాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి స్వాతంత్ర దినోత్సవము మన దేశ పండుగ. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాము? స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని సంతోషిస్తాం. అలాగే ఏ పండుగ అయినా సరే అందులో దాని వెనక ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు అనండి, లేదా కారకులు అనండి, వారి యొక్క త్యాగాలు ఇమిడి ఉంటాయి. వారిని స్మరించి మనం మంచిగా ప్రోత్సహించబడి ఆనందిస్తూ ఉంటాం. అలాగే ఈ క్రిస్మస్ పండుగ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన పండుగ అయ్యిందంటే అకస్మాత్తుగా కాలే, అనుకోకుండా కూడా కాలే. ఈ మహా సంతోషకరమైన పండుగ వెనకాల 3 ప్రాముఖ్యమైనటువంటి సమర్పణ కనబడుతుంది. ఒకటి, తండ్రి అయిన దేవుని సమర్పణ లేక త్యాగం. తన జనతైక కుమారుణ్ణి, తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు త్యాగం చేశాడు. అందులో తండ్రి అయిన దేవుని యొక్క త్యాగం లేక సమర్పణ మనకు కనబడుతూ ఉంది. రెండవది, యేసు ప్రభు యొక్క సమర్పణ. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు పరలోకాన్ని, తన యొక్క మహిమను. కానీ మన కొరకు, మన రక్షణార్థమై తాను కూడా విడిచిపెట్టకూడని ఆ భాగ్యాన్ని విడిచిపెట్టేశాడు. కనుక ఇక్కడ యేసు ప్రభు యొక్క త్యాగము లేక సమర్పణ కనబడతా ఉంది. అలాగే చదువుకున్న చివరి వాక్య భాగం 38వ వచనం, దూతతో మరే చెప్పిన మాటలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంటే
తన జీవితాన్ని ఆ మాటలో సమర్పించుకున్న రీతిగా కనబడతా ఉంది. ఎందుకంటే ప్రధానం మాత్రమే అయ్యింది. వారు ఏకము కాకమనిపే మరి గర్భము దాల్చడం అంటే ఆనాటి పరిస్థితుల్లో ఆమెకి ప్రాణాపాయం. ఆనాటి పరిస్థితుల్లో ఆమెకి ప్రాణాపాయం, అవమానం. కనుక అలాంటి పరిస్థితుల్లో దేవుని కార్యములో తాను కూడా పాలిభాగస్తురాలు అవ్వడానికి, దేవుని కార్యములో ఆమె కూడా ఒక సాధనంగా వాడబడ్డానికి తన జీవితాన్ని త్యాగం చేసింది. తాను ఆ రీతిగా దేవుని కొరకు సమర్పించుకునింది కనుక యేసు ప్రభు ఆమె గర్భములో జన్మించి మనకందరికీ మహా సంతోషకరమైన పండుగగా ఏర్పడింది. కనుక ఈ పండుగ వెనకాల ఈ ముగ్గురి యొక్క త్యాగం లేకపోతే సమర్పణ అనేది ఉన్నది కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఏం ఆలోచన చేయాలి? స్వాతంత్ర దినోత్సవం అప్పుడు సమరయోధుల త్యాగాలను స్మరించి దేశానికి మనం ఏం చేస్తున్నాం అనేది కంక్లూజన్లో మాట్లాడతారు. అలాగే ఇక్కడ కూడా తండ్రైన దేవుడు తన జనతై కుమారుని మన కొరకు సమర్పించాడు. యేసు ప్రభువు తన మహిమను పరలోకాన్ని మన కొరకు సమర్పించి ఈ లోకంలో జన్మించాడు. అలాగే కన్య అయిన మరియ తన జీవితాన్ని సమర్పించి క్రీస్తుకి ఆమె జన్మనిచ్చింది. కనుక మనం అందరం కూడా మహా సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మనము దేవుని కొరకు ఏమాత్రం సమర్పణ కలిగి ఉంటూ ఉన్నాం. దేవుడు కోరుకునేది మన వనరులు కాదు, మన ప్రథమ ఫలాలే కాదు, మనం దశభాగాలే కాదు, మన కానుకలే కాదు. ఏమి కోరుకుంటున్నాడు? మనల్నే కోరుకుంటున్నాడు. మనమే దేవునికి ఒక గొప్ప కానుకగా సమర్పించబడాలి. మనము దేవునికి సమర్పించుకోకుండా మరి ఏమి సమర్పించినా మనకేం ప్రయోజనం? అంతంత మాత్రమే. కనుక ప్రథమంగా మన జీవితాలను మనం దేవునికి సమర్పించుకోవాలి. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాను. చదివిన వాక్య భాగంలో లూకా సువార్త 1వ అధ్యాయం 34, 35 వచనాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఏలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని ఏర్పాటులో గబ్రియేలు దూత వచ్చాడు. మరియమ్మ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా, దేవుని వలన కృప పొందిన దానవు నీవు కుమారుని కానీ ఆయనకు యేసు అని పేరు పెడతావు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడని చెబితే, మరి ఈ శుభవచనం ఏమిటో అని సందేహించినప్పుడు సందేహాన్ని తీరుస్తూ ఆ మాటలు చెప్తే, రెండవ సందేహం ఏమిటంటే, నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగు జరుగును అంటే, పురుషుని ఎరిగిన వారికైనా భగవంతుడు జన్మిస్తాడా? పురుషుని ఎరిగిన వారికైనా భగవంతుడు జన్మిస్తాడా? ఇది ప్రపంచం తెలుసుకోవాలా. ఈ ప్రశ్న ప్రపంచం వేసుకొని దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించితే ప్రపంచ ప్రజలందరూ నిజదేవుని వైపు తిరుగుతారు. ఎందుకంటే ఈ లోకంలో మరీ ఈ దేశంలో ఎంతమంది పురుషుని ఎరిగినటువంటి స్త్రీ దంపతులు, స్త్రీ పురుషులకు జన్మించిన వారే మేము దేవుళ్ళము, మేము దేవతలము. అట్లాగే గత దినాల్లో చరిత్రలో చూస్తే చాలామంది పురుషులు నేనే యేసయ్యని అన్నారు. వారందరూ ఎట్లా జన్మించారు? స్త్రీ పురుషులకు జన్మించిన వారే. స్త్రీ పురుషులు జన్మించిన వారు కూడా భగవంతులు అవుతారా? అంటే పాపులైన మనుషులకు పుట్టిన వారిలో ఎవరైనా భగవంతుడు అవుతారా? ఎన్నటికీ కాలేరు. ఇది ప్రపంచం రూఢిగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మానవ దేవుళ్ళను విడిచిపెడతారు, నిజదేవుని వైపు తిరగలుగుతారు. ఎన్నటికీ పాపులైన మనుషులకి భక్తులు జన్మించడమే చాలా గొప్ప. సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభువు
స్త్రీలకు జన్మించిన వారిలో ఎవరు గొప్ప అన్నాడు? స్త్రీలకు జన్మించిన వారిలో బాప్తిసు యోహాను గొప్పవాడు, అతని కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు అన్నాడు. ఆయన భక్తులందరినీ ఆయన ఎరిగి ఉన్నాడు, అయినా కానీ చెప్పాడు ఆ మాట. అంటే స్త్రీలకు జన్మించిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరూ లేరు, ఆ యోహాను పరలోకంలోని అల్పుడు కంటే తక్కువవాడు అన్నాడు. అంటే పరలోకంలో అల్పుడు అంటే దేవదూతల్లో కొన్ని డివిజన్లు ఉన్నాయి. అత్యాతి అల్పులైన ఒక దేవదూత కంటే ఈ లోకంలో స్త్రీ పురుషులకు జన్మించినటువంటి బాపుజీ యోహాను అందరికంటే గొప్పవాడై ఉండి కూడా అల్పుడైనాడు. ఇక యోహాను కంటే తక్కువవారే కదా, దేనే దేవుడిని నేనే అది ఇది అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా యోహాను కంటే తక్కువవారే. అంటే పరలోకంలో దూత కంటే తక్కువవారే. ఈ సత్యాన్ని కానీ తెలుసుకోగలిగితే ప్రపంచము నిజ దేవుని తెలుసుకోగలుగుతుంది. చక్కటి ప్రశ్న వేసింది మరియమ్మ. నేను పురుషుని ఎరుగని దాననే, ఎరిగినను పాపులైన మనుషులకు భగవంతుడు పుట్టడు. కాబట్టి ఈమె అడిగిన దానికి దూత ఏం చెబుతున్నాడు? 35వ వచనంలో, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూసారా, సమాధానం వచ్చేసింది. చక్కటి ప్రశ్న వేసింది దూత, జరగబోయేటటువంటి విషయాన్ని చెప్పేసింది. లేక యేసు ప్రభు ఏ రీతిగా ఏ విధానంలో జన్మిస్తాడో ఆ విధానాన్ని చెప్పడం జరిగింది. పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఈ లోకములో జన్మించాలంటే, మానవునిగా మానవ రూపంలో జన్మించాలంటే 2 పదార్థాలు కావాలి. ఈ లోకములో ప్రతి ప్రాణి ఒకే పదార్థంతో సృష్టించబడింది. ఆత్మలు లేవు ఆ ప్రాణులకి, పక్షులకు కానీ ప్రాకు పురుగులకు కానీ జంతువులకు కానీ. మనిషికి మాత్రమే 2 పదార్థాలు. భూమి నుంచి మట్టిని తీసుకున్నాడు, పరలోకం నుండి ఆత్మను తీసుకున్నాడు, రెండింటినీ కలిపి నరుని చేశాడు. ఇప్పుడు అదే నరావతారిగా యేసు ప్రభు జన్మించాలంటే 2 పదార్థాలు కావాలి. ఒకటి ఆత్మ కావాలి, 2 శరీర నిర్మాణానికి అవసరమైన పదార్థం కావాలి. కాబట్టి ఇది నాకు ఎలాగూ జరుగును అంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. మన ఆత్మకి బదులుగా అక్కడ పరిశుద్ధాత్మ. ప్రసంగి 12 చివరిలో ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళును అని రాయబడింది. కనుక మనకు ఆత్మ, ఈ శరీరములో ఆత్మ అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఈ శరీరము ఆదాము నుంచి మనకు వచ్చినటువంటి శరీరం. మూల పదార్థం ఏంటంటే మట్టి. కానీ యేసు ప్రభు యొక్క జన్మకు 2 పదార్థాలు, అందులో 2 పదార్థాలు భూ సంబంధమైనవి కానే కావు. అందుకే యేసు ప్రభు అంటాడు, మీరు ఈలోక సంబంధులు, నేను పరలోక సంబంధిని. మీరు మట్టి మనుషులు, నేను పరిశుద్ధ పురుషుణ్ణి. ఎంత తేడా ఉంది. కాబట్టి ఆ 2 పదార్థాలు పరలోక సంబంధమైనవే. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. మరి శరీర నిర్మాణం దేంతో జరుగుతుంది? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనక, సర్వోన్నతుని శక్తి శరీరూపం దాలుస్తుంది. అందులో ఈ పరిశుద్ధాత్మ చేరి ఆయన నరావతారం ఎత్తుతాడు. యేసు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు, మనకు లేఖనం తెలుసు. సర్వోన్నతుని శక్తి శరీరూపం దాలుస్తుందని ఎట్లా చెప్పగలం? కొలస్సీ 2:9 ఎప్పుడు చెబుతుంటాను నేను. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు నివసించుచూ ఉన్నది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. ఇక్కడ గాబ్రియల్ దూత ఏం చెబుతున్నాడు? సర్వోన్నతుని శక్తి అంటున్నాడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు నివసించుచూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క పరిపూర్ణమైన శక్తి శరీరూపం దాలుస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ శరీరములో చేరుతున్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే,
మన దేవుడు ఎంత పెద్దోడో తెలుసా? ఏ టేపు చాలదు. మహా ఆకాశములు కూడా పట్టదంత పెద్ద దేవుడు. ఇది తల ఎంత ఎత్తి చూసినా మనకి ఆయన ముఖం కనబడదు, అంత పెద్ద దేవుడు. ఆశ్చర్యం ఏమిటంటే అంత పెద్ద దేవుడు మరియ గర్భములో ఏకకణజీవిగా మారిపోవడం, సూక్ష్మ రూపము దాల్చడం, మహా ఆకాశాలు కూడా పట్టజాలని గొప్ప దేవుడు ఎక్కడ? మరియ గర్భములో ఏకకణజీవిగా మారిన క్రీస్తు ఎక్కడ? నీ కొరకు నా కొరకు ఆయన ఎంతగా తాను తగ్గించుకున్నాడో చూడండి, ఎంతగా ఆయన దీనుడయ్యాడో చూడండి. గొప్ప కార్యం ఇది, ఆశ్చర్యకార్యం. ఆలోచన చేయాలి మనం. కాబట్టి మనం ఆ సర్వోన్నత శక్తి ఆ శరీరం రూపం దాల్చడంలో ఇంకా జరిగిన మార్పులు, ఏకణజీవిగా మారుటలో జరిగిన మార్పులు మనం అర్థం చేసుకోవాలంటే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకున్న వాక్య భాగం నేను చదువుతాను చూడండి. 3 వ్యక్తులు కనబడతారు, ఆశ్చర్యకరమైన వ్యక్తులు. 6వ వచనం నుంచి, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. ఎవరి ద్వారా వచ్చినవాడు? యేసుప్రభు గురించి చెప్తున్నాడు అక్కడ. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మ అయి ఉన్నాడు. సాక్ష్యం ఇచ్చువారు 3 గలరు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ సర్వోన్నతుని శక్తి పరలోక సంబంధమైన నీళ్లుగా రక్తముగా మారి ఏకకణజీవిగా రూపాంతరం చెంది మరియ గర్భములో పిండ రూపముగా ఎదిగి ఈ లోకంలో జన్మించాడు. మహా ఆకాశాలు కూడా పట్టజాలంత గొప్ప దేవుడు, పెద్ద దేవుడు, సర్వోన్నతమైన శక్తితో ఉన్న దేవుడు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతతో ఉన్న దేవుడు, పరలోక సంబంధమైన నీళ్లు రక్తముగా మారి ఏకకణజీవిగా మారి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఏకకణజీవిలో చేరి పిండముగా ఎదిగి బాలుడిగా శిశువుగా ఈ లోకంలో జన్మించడం. కనుక యేసుప్రభు దేహంలో పరలోక సంబంధమైన తప్ప మరి ఏమీ లేవు, ఈ లోక సంబంధం ఏది లేదు. కొన్ని డిబేట్లు మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. మనలాగే యేసుప్రభు జన్మించాడు, జన్మ పాపం ఉంది, పాపిగా జన్మించి పాపం జయిస్తేనే కదా గొప్ప కార్యం, దేవుడిగా జన్మించి పాపం జయించటంలో ఏముంది ప్రత్యేకత, ఇలాంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ వాక్యాలన్నీ మనం జ్ఞాపకం చేయాలి వారికి. నేను భూలోక సంబంధిని కానన్నాడు, ఒక మాట తేల్చేశాడు అక్కడ. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతే ఉందన్నాడు కొలస్సీ 2:9, ఒక మాట తేల్చేశాడు అక్కడ. మానవ సంబంధమైనది, ఈ లోక సంబంధం ఏది లేదు యేసు ప్రభువులో. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, సర్వోన్నత శక్తి శరీరూపం దాల్చాడు. ఆ శరీరూపం దాల్చడానికి ముందు నీళ్లుగా రక్తముగా పిండ రూపం దాల్చడానికి ద్రావకం కావాలి. కనుక సర్వోన్నత శక్తి నీళ్లుగా రక్తముగా ద్రావకంగా మారి పిండ రూపం ఏకకణజీవిగా పిండ రూపంగా మారి అందులో పరిశుద్ధాత్ముడు చేరి శిశువుగా ఈ లోకంలో జన్మించాడు. కాబట్టే లూకా సువార్త 22:44లో ఆయన చెమట నేలనబడి గొప్ప రక్తపు బిందువులుగా మారేను. మన చెమట నేలను పడితే మన పక్క వాళ్ళ చెమట మనకు ఇంపుగా ఉంటుందా కంపుగా ఉంటుందా? కాబట్టి కొంతమంది స్నానం చేయకపోయినా మొహం గడకపోయినా అత్తరు పూసుకుని వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి మన చెమట మనకే భారం. దేవుని చెమట నేల మీద పడితే గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను. కారణం అది పరలోక సంబంధమైన నీరు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 8 వరకు. అలాగే నీళ్లుగాను రక్తముగాను మారెను ఆయన యొక్క శక్తి. రక్తము కూడా పరలోక సంబంధమైనదే, ఈ లోక సంబంధమైనది కాదు, మనుషులకు సంబంధించింది కాదు, మరి దేనిది కాదు. అందుకని పౌలు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడితిరి. అమూల్యమైన రక్తం. ఈ లోక సంబంధమైన ఏది కూడా సాధారణమైన రక్తమే, సామాన్యమైన రక్తమే.
మనకందరికీ అందుబాటులో ఉండే రక్తమే. అమూల్యమైన రక్తం అని ఎందుకన్నాడంటే అరుదైనది ఇది ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది, దైవ సంబంధమైనది కనుక ఈ రక్తం వలన మనకు పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది. ఈ లోక సంబంధమైన రక్తం వలన అది కోడి కావచ్చు, అబ్రహాం కావచ్చు, మరి ఇంకేమైనా కావచ్చు, దానివల్ల మనకు పాప క్షమాపణ దొరుకుతుందా? అబ్రహాం వల్ల మనకి, అబ్రహాం మాంసం వల్ల ఏమైనా దొరుకుతుంది మనకు పాప క్షమాపణ? అబ్రహాం మాంసం వల్ల మనకు గట్టి బలం, కరోనాను కూడా జయించగలిగాం మనం ఆ రోజుల్లో. అంతటి శక్తి వస్తుంది. టీబీ పేషెంట్లకు కూడా అబ్రహాం మాంసం ఇచ్చి 3 నెలలు లేపేస్తారు డాక్టర్లు. ఎందుకంటే అందులో ఉన్న అబ్రహాం మాంసంలో ఉండే శక్తి అంత గొప్పది. కాబట్టి ఈ లోక సంబంధమైన రక్తం, ఏ రక్తం కూడా అమూల్యమైనది కాదు. పరలోక సంబంధమైన రక్తం కనుక యేసు ప్రభు రక్తం, ఆ రక్తం వలన కడుగుబడితే మనకు పాప క్షమాపణ, విమోచన దొరుకుతూ ఉంది. యేసు ప్రభు యొక్క జన్మలో ఏదో ఆయన దేవుడు అలా ఇస్తే మరి ఇలా తీసుకుంది అన్నట్టుగా కాదు. ఇన్ని విషయాలు ఉన్నాయి, ఇంత సత్యం ఇందులో దాగి ఉంది. కాబట్టి దూత ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అది వరకు ఎన్నడూ జరిగినటువంటి కార్యం, ఊహించినటువంటి కార్యం మరియా అర్థం చేసుకునిందో లేదో కానీ అంగీకరించింది. ప్రభునందు ప్రియులారా, మన యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడంటే మనలాంటి జన్మ కాదు, అందరిలాంటి జన్మ కాదు. యోబు గ్రంథంలో యోబు అంటాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడనో పుట్టనేరడు అంటాడు. పాప సహితునిలో నుండి పాపరహితుడు, పాపిలో నుంచి పాపము లేనివాడు పుట్టడం అసాధ్యం అంటాడు. అలాగని ఎవడో పుట్టలేడు అంటాడు. యేసు ప్రభుకి ముందు ఎవడు అట్లా పుట్టలే, కానీ యేసు ప్రభు జన్మించాడు కాబట్టి ఆయన కన్నికకే జన్మించాడు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, యెషయా 9:6 మనకందరికీ కంఠోపాఠంగా వచ్చినదే. ఏలి అనగా మనకు, చదవండి అది, ఏలి అనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. చాలు ఆగమ్మ. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఈ 2 మాటలు టైం అయిపోతుంది, అయినా అవసరంగా చెప్పేస్తున్నా. బలవంతుడైన దేవుడు, యేసు ప్రభు ఎవరో మామూలు దేవుడు కాదు, బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు యేసు ప్రభు, నిత్యుడగు తండ్రి. అందుకే యేసు ప్రభు నేను తండ్రి ఏకమై ఉన్నాము అంటాడు. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. యేసు ప్రభు ఎవరు? నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయనను ఈ లోకంలో మనము ఒక మనిషి కుమారునిగా ఎంచాం. దేవుని కుమారుడు అనబడునని గాబ్రియెలు దూత చెప్తే మనమేమో మనిషి కుమారుడుగాను దేవుని చేత తృణీకరించబడిన వాడుగాను ఎంచితిమని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంత గొప్ప దేవుడు ఎన్నిక లేని మన కొరకు, జ్ఞాపకం చేసుకోవడానికి పనికిరాని మన కొరకు 8వ కీర్తన ప్రకారంగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను, యేసు జన్మించాడంటే చాలా ఉన్నాయి. ఇదొక చూచాయికి ఒక మాట వదిలాను. మరి గర్భంలో 9 నెలలు ఉన్నాడండి. మహోన్నతమైన స్థలంలో ఉండేటటువంటి దేవుడు మరి గర్భంలో ఉండడం ఏంటి? అంచెలంచెలుగా ఆయన జన్మించడంలో ఉన్నటువంటి విషయాలన్నీ అంచెలంచెలకు క్రమముగా ఆలోచన చేస్తే అసలు మన ఒళ్ళు పులకరిస్తుంది, పరవశించిపోతాం అందులో ఉన్న దేవుని కార్యాలకి. మహోన్నతమైన స్థలంలో నివసించినటువంటి దేవుడు మరి గర్భం చుట్టూ డ్రైనేజే. ఏ మనిషి గర్భంలోనైనా డ్రైనేజే. ఎంత గొప్ప త్యాగం అండి, ఎంత గొప్ప కార్యం అది. 1 రోజా 2 రోజుల 9 నెలలు
ఇంకొక విషయం కూడా చెప్తాను, సమయం దాటిపోతా ఉంది, అయిన సందర్భం వచ్చింది కాబట్టి చెబుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాల ప్రకారంగా ఆయన మూలముగా సమస్తము కలిగెను అని ఉందా? ఎవరైన? యేసు ప్రభువే కదా. ఆయన లేకుండా ఏదీ కలుగలేదు. అవునా? నమ్ముతారా? ఎఫ్సిఓ బాగా తల ఊపుతుంది, మీరు కూడా అట్లాగే తల ఊపాలి. యేసు ప్రభు లేకుండా ఏమీ కలుగలేదు కదా, కలుగలేదు. ఇప్పుడు యేసు ప్రభు మరియ గర్భంలో 9 నెలలు ఉన్నాడు. ఈ 9 నెలల్లో ఎవరు పుట్టలేదా, ఎవరు చనిపోలేదా? ఏ పక్షి పుట్టలేదా, ఏ పక్షి చనిపోలేదా? ఏ జంతువు పుట్టలేదా, ఏ జంతువు చనిపోలేదా? ఈ 9 నెలలు ఏ మనిషి పుట్టలేదా, ఏ మనిషి చనిపోలేదా? చరిత్రలో ఏమైనా ఉందా? ఎవరైనా చెప్పగలరా పుట్టలేదు చనిపోలేదని? పుట్టించేది యేసుప్రభువే, జీవం తీసుకునేది యేసుప్రభువే కదా. మరి ఈ 9 నెలలు మరియ గర్భంలో యేసుప్రభు ఏకఖండ జీవిగా పిండ రూపంలో ఉండి ఈ 9 నెలలు లయకార్యం ఎట్లా చేశాడు, సృష్టికార్యం ఎట్లా చేశాడు, సృష్టిని ఎట్లా నడిపాడు? ఆశ్చర్యం కదూ. అందుకు ఒక ప్రశ్న వేస్తాను. ఇదే సమయంలో ప్రపంచంలో 1 కోటి స్థలాల్లో ఆరాధన జరుగుతూ ఉండవచ్చు. ఉదాహరణగా అందాసుగా ఇదే సమయంలో 1 కోటి స్థలాల్లో దేవుణ్ణి ఆరాధన చేసేటటువంటి స్థలాలు ఉన్నాయి. దేవుడు వాక్యం ఉంది, ఎక్కడ 2-3 నా నామన కూడదురో అక్కడ నేను వారి మధ్య ఉంటాను. కాబట్టి ఇప్పుడు ఈ 1 కోటి స్థలాల్లో యేసుప్రభు ఉంటాడా? ఎక్కడైనా ఒక దగ్గరే ఉంటాడా? ఈ 1 కోటి స్థలాల్లో ఉండగలడు. అలాగే అలాంటి దేవుడు మరే గర్భములో పిండ రూపంలో ఉండి కూడా నిత్యుడగు తండ్రి, ఆయనే తండ్రిగా ఉండి, ఆయనే సృష్టికర్తగా ఉండి, ఆయనే అనేక స్థలాల్లో ఉండి అన్ని కార్యాలు జరిగించాడు. మరి గర్భంలో యేసుప్రభు ఉన్నప్పుడు సృష్టి కార్యం లయ తప్పలేదు. సృష్టి అలాగే నడిపించబడింది. పుట్టేవారిని పుట్టిస్తున్నాడు, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నాడు. సమస్తం యథారీతిగా జరుగుతూనే ఉన్నది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. 9 నెలలు రాజ్యభారం మొయ్యలేదా? 9 నెలలు కూడా రాజ్యభారం ఉన్నది. పరలోక రాజ్యాన్ని ఏమి, ఈలోక రాజ్యాన్ని ఏమి ఆయనే పరిపాలించాడు ఆ 9 నెలల కాలంలో కూడా. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి, సమయం చాలదు. ఇంకా 2 విషయాలు మీ ముందుకు తీసుకుని రావాలి. మీరు ఆలోచన చేయండి. ఏదో దేవుడు ఇచ్చేశాడు, యేసు పుట్టేశాడు, మనం ఆనందిస్తున్నామని కాదు. చాలా ఉంది ప్రాసెస్. ఆలోచన చేసుకుంటూ పోతే ఆశ్చర్యకరమైన విషయాలు మనకు ద్యోతకమవుతాయి. సరే, ఇక్కడ మనం గమనించాల్సింది యేసు ప్రభు యొక్క జన్మ పరలోకం నుండి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ వలన, దేవుని యొక్క సర్వశక్తి వలన అవి నీరుగాను, పరలోక సంబంధమైన నీరుగాను రక్తముగాను మారి మరీ గర్భంలో ఏ కణజీవిగా మారి పిండముగా రూపాంతరం చెంది ఈ లోకంలో శిశువుగా జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి పరిచర్య 3.5 సంవత్సరాలు జరిగించి శిలువలో మరణించి 3వ దినమున లేచి పరలోకానికి ఎక్కి తిరిగి రానై ఉన్నాడు. అయిపోయింది బైబిల్ మొత్తం. కాబట్టి ఇది మనం నమ్మిన వారమై ఉండాలి. ఈ కార్యాన్ని మనం మర్చిపోని వారమై ఉండాలి. ఈ కార్యాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించు వారమై ఉండాలి. తర్వాత చూడండి, మరీక ఆ మాటలు చెప్పిన తర్వాత ఇంకా మరియను ఆ మాటల్లో స్థిరపరచడానికి గాబ్రియల్ దూత చెప్పినట్టు మాటలు మనం కానీ గమనిస్తే 36, 37 వచనాలు. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కాదు. మరియా, నీవు సందేహించినా, నీవు సందేహం తీర్చుకోకపోయినా దేవుని కార్యం జరిగి తీరుతుంది అంతే. కాబట్టి ఏమంటావు నువ్వు కాకపోతే ఇంకొకరు, ఈ ద్వారం కాదు మరొక ద్వారం తెరుస్తాడు దేవుడు. ఎంతమంది ఆ రోజుల్లో కన్యలు మెస్సియాకి జన్మనివ్వడానికి సిద్ధంగా పెళ్లి చేసుకోకుండా కన్నికలుగానే మిగిలిపోయిన వారు ఉన్నారు. ఏమంటావు నీవు? నీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా లేదా పోగొట్టుకుంటావా? దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. దేవుని మాటకున్న విలువ ఎంత అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం,
ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును. ఎలక్షన్లు అప్పుడు రాజకీయ నాయకులు మేనిఫెస్టో ఇస్తారు. ఎలక్షన్ అయిపోతేనే ఆ మాటలు గతించిపోతాయి. మనుషుల మాటలు గతించునేమో కానీ దేవుని మాటలు గతించు. భూమి అయినా గతించిపోతుంది, ఆకాశమైనా గతించిపోతుంది, కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు. అలాగే యెషయా 55, 10, 11 వచనాలు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10, 11 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. శుక్రవారం మేము ఈ మాటలు కొంతవరకు జ్ఞాపకం చేసుకున్నాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఎవరు? భక్తులు అని చెప్పలే, దేవుని మాట. దేవుడు ఒక మాట పలికితే అది ఎట్లా ఉంటుందంటే ఆ మాట రూపమును కోల్పోతుంది, దేవుని కార్యాన్ని నెరవేరుస్తుంది. మంచు, వర్షం వాటికి ఒక రూపం ఉంటుంది. దేవుని కార్యాన్ని నెరవేర్చడంలో అవి తమ ఉనికిని, తమ రూపాన్ని కోల్పోయి దేవుని కార్యాన్ని నెరవేరుస్తాయి. మంచు కురిసిన తర్వాత మరలా మంచుగా కనబడుతుందా? భూమిని తడిపి మొలకలను బలపరిచి ఎండ వచ్చినప్పుడు ఆరిపోతుంది. వర్షము కనబడుతుంది, కురుస్తుంది, మళ్ళీ వర్షంగా మనకు కనబడుతుందా? కనబడదు. తమ ఉనికిని కోల్పోయి, తమ రూపాన్ని కోల్పోయి, తమ సమస్తాన్ని కోల్పోయి ఏం నెరవేరుస్తుంది? తమ చిత్తాన్ని కాదు, తమ ఉద్దేశాలను కాదు, దేవుని కార్యమును నెరవేర్చుటలో మంచు, వర్షం ఏ రీతిగా సమర్పణ కలిగి ఉన్నాయో, త్యాగం చేస్తూ ఉన్నాయో, అలాగే దేవుని మాట కూడా నిష్ఫలముగా మరలదు దేవుని యొద్దకు. అది కార్యం నెరవేర్చే తన ఉనికిని కోల్పోతుంది అంతే. అప్పటి వరకు అది ఎంత కష్టమైనా ఓర్చుకొని దేవుని కార్యాన్ని నెరవేరుస్తుంది. దేవుని మాటలు అలాంటివి. అలాంటి శ్రేష్టమైన దేవుని మాటలను మనం రోజు ఎంతవరకు చదువుతున్నాం, ఎంత ఆసక్తితో వింటున్నాం, ఎంత జాగ్రత్తగా అనుసరిస్తున్నాం. మరియ వినిది గబ్రియల్ దూత చెప్పుతున్న మాటలు అర్థమైన అర్థం కాకపోయినా చివరికి అంగీకరించింది. దేవుని కార్యంలో తాను కూడా ఒక సాధనంగా మలచబడాలని అనుకున్నది. ప్రభునందు ప్రియులారా, దేవుని శ్రేష్టమైన మాటలు. అందుకంటాడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో, నా మాటలు మీరు శ్రద్ధగా ఆలకించిన యెడల ఇక ఇంట్లో దీవించబడతారు, పొలంలో దీవించబడతారు, మీ పిండి, మీ తొట్టి, ఇవన్నీ చెబుతాడు. ఆశీర్వాదాలు అన్నీ మన సొంతం అంటాడు. ఎందుకంటే దేవుని మాటలు అంత శక్తి కలిగినవి. దేవుని మాటలు అంత శక్తి కలిగినవి. దయ్యాలు కూడా భయపడి వణికిపోతాయి. సిలువ పాటలు కానీ మనం గంట సేపు కానీ పాడామంటే ఏకదాటిగా అది పరార్. ఏది? యాకోబు 4:7, దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి అట్లా పోతాడు. కాబట్టి సిలువ పాటలు, సిలువ ధ్యానం నూతన శక్తిని ఇస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మాటలో, దేవుని పాటలో అంత శక్తి ఉంది. శక్తి కలిగిన మాటలు దేవుని మాటలు. అంగీకరిస్తే ఆశీర్వదించబడతావు. కాబట్టి ఇక్కడ మరియ ఏం చేసింది? దూత చెప్పిన ఆ మాటలు వినిన తర్వాత ఒక చక్కని మాట చెప్పింది. 38వ వచనం, అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అందుకు అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. అప్పటి వరకు వెళ్ళలే. ఎప్పుడైతే మరియ తన యొక్క అంగీకారాన్ని తెలిపిందో వెళ్ళిపోయింది. ఎందుకంటే మరియ అంగీకారం కోసమే పంపించబడ్డాడు. గబ్రియల్ దూత వచ్చాడు, విషయం చెప్పాడు, అంగీకారం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరలోకంలో సంతోషంగా చెబుతాడు. అక్కడ కూడా చెబుతాడు, ఇదిగో పరలోకంలో అందరికి కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం, నజరేతులోని కలి అయిన మరియ దేవుని కార్యములో పాలుభాగస్తురాలుగా ఉండడానికి అంగీకరించింది అంటాడు. కాబట్టి దేవుని మాటలు మనం శ్రద్ధగా ఆశతో విని
హృదయంలో భద్రపరుచుకొని జీవితంలో వాటిని పాటించినప్పుడు ప్రతిగా మన జీవితాలు ధన్యమవుతాయి. ఈ మాట చెప్పిందంటే మాటకి మాట చెప్పినట్టు కాదు. మాట చెప్పి దేవదూత మాటకి మళ్ళీ ఒక మాట చెప్పిందని కాదు. ఆ మాట చెప్పడానికి ముందు ఆమె ఒక తీర్మానంలోనికి రావాలి. అంతరంగం ఎరిగిన గాబ్రియెలు దూత పై మాటగా నోటి మాటగా చెప్తే వెళతాడా? అమ్మ నువ్వు నోటి మాటగా చెబుతున్నావు, నీ హృదయంలో నీకు అంగీకారం లేదని చెప్పేస్తాడు. కాబట్టి ఆమె హృదయము ఆమె నోటి మాటతో ఏకీభవించాలి. అంటే ఆమె ఒక తీర్మానానికి రావాలి, స్థిరమైన తీర్మానానికి రావాలి. ఆ మాట చెప్పిందంటే ఆమె జీవితాన్ని త్యాగం చేసుకునింది. ప్రదానం చేయబడి ఉన్నది, యోసేపుని చేరబోతూ ఉన్నది. కనుక ఇప్పుడు ఈమె యేసుకు జన్మనిచ్చేంత వరకు కూడా ఎరుగకుండాలి. ఈ యొక్క సంతోషాన్ని, ఈ సంసార జీవితాన్ని ఆమె త్యాగం చేయాలి. ఒకవేళ ధర్మశాస్త్రానుసారంగా చిక్కుబడితే రాళ్లతో కొట్టబడి చంపబడుతుంది, అవమాన పాలవుతుంది, తరతరాలకి అది నింద అవుతుంది. వీటన్నిటిని కూడా ఎరిగి ఉన్నది మరియా. అయినా కానీ నేనేమైపోయినా పర్వాలేదు, నేను యేసు ప్రభుకి జన్మనిచ్చటంలో నేను సాధనంగా వాడబడాలి. సిమియోను క్రీస్తును చూడక మునుపు నువ్వు చనిపోవు అని చెప్పబడ్డాడు. యేసు ప్రభు ధర్మశాస్త్రానుసారంగా యెరూషలేము దేవాలయంలో ప్రతిష్ఠ చేయబడ్డానికి తీసుకుని వచ్చినప్పుడు సిమియోని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఉన్నాడయ్యా యేసు ప్రభు దేవాలయంలో. వచ్చాడు, పరుగు పరుగున వచ్చాడు. ఎంతమంది శిశువులు ఆ రీతిగా తేబడ్డారు విచారించాడు. వాళ్ళు కరెక్ట్గా యేసు ప్రభుని కనుగొన్నాడు. వేరే శిశువుని కనుగొని ఉంటే సిమియోను, యేసు ప్రభుకి బదులుగా ఇంక మరీలు ఎంతోమంది మరే పేర్లు ఉండేవాళ్ళు ఉంటారు, యోసేపు పేర్లు ఎంతమందికి ఉంటాయి, వారికి పుట్టిన బిడ్డలు ఉంటారు. ఎట్లా విచారించాడు, ఎట్లా కనుగొన్నాడో కరెక్ట్గా కనుగొన్నాడు. ఆయన యేసు ప్రభుని చూచి, నీ రక్షణ నేను కనులారా చూచి తిని, ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిస్తున్నావు అన్నాడు. చూస్తే చనిపోతాడని చెప్పబడింది. అయినా కానీ సిమియోను తీర్మానం, చనిపోయినా పర్వాలే నేను యేసయ్యను చూడాలి. ఎంత తీర్మానం చేశాడో. మోషే ఆ శిఖరానికి నీవు కనాను దేశాన్ని చూస్తే చచ్చిపోతావు, ఏమంటావు నువ్వు? ప్రభువా చనిపోయినా పర్వాలే నీ వాగ్దాన దేశాన్ని నేను చూడాలా. 120 సంవత్సరాల ప్రాయంలో ఎక్కలేనంత ఎత్తైన కొండను ఎక్కి తాను వేసే ప్రతి అడుగు తన మరణాన్ని సమీపిస్తుందని ఎరిగిన వాడై ఆ శిఖరాన్ని ఎక్కి కన్నులారా చూచి సంతోషంగా మృతి పొందినాడు. దేవుని యొక్క వాగ్దాన దేశాన్ని చూడడానికే మోషే తన ప్రాణాన్ని త్యజించినాడే. శిశువైన యేసు ప్రభువుని చూడడానికి సిమియోను తన ప్రాణాన్ని త్యజించినాడే. సిలువలో డిస్మస్ అనే దొంగ, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, తన యొక్క జీవితాన్ని త్యాగం చేసుకుని దేవుని యొక్క రాజ్యంలో చేరడానికి ఇష్టపడ్డాడే. మరి మన జీవితాలు ఎలాంటివి? మరి అంటుంది, నీ మాటల ప్రకారంగా నాకు జరుగునుగాక. సమర్పణ. ఆమె జీవితాన్ని అర్పించుకునింది కనుక ఆమె ధన్యురాలయ్యింది. తరతరాలకు ఆమె ధన్యురాలుగా కీర్తించబడుతూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరి మన యొక్క సమర్పణ ఎలాంటిది? మన హృదయాలు మొట్టమొదటి మనం దేవునికి సమర్పించాలి. మనం ఏదో దేవుని మాటలు వినేసి తల ఆడిచ్చేస్తే అంగీకరించినట్టు కాదు. దూతలు వచ్చారు యేసు ప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపర్ల దగ్గరికి. ఇదిగో శుభవర్తమానం చెప్పారు, విన్నారు, మనలాగే విన్నారు. అంత తాగారా? ముందు రోజుల్లో ఆ వర్తమానం కూడా వస్తుంది. అంత తాగిపోయారా? మనలాగే విని గమ్ముకుంటే వాళ్ళకి కూడా రక్షణ ఆనందం ఉండదు. విన్నారు, తర్వాత యేసయ్యని చూచారు, తర్వాత దేవుని మహిమపరుస్తూ వెళ్ళారు. అలాగే మనం వింటున్నాం, తల ఆడిస్తున్నాం, అభ్యంతరం లేదంటున్నాం, కానీ హృదయంలో దేవుడు ఉండాలి కదా. యేసయ్య మన హృదయంలో చేరాలి కదా. యేసయ్య మన హృదయంలో జన్మించాలి కదా. మన హృదయంలో యేసయ్య ఉంటే ఇక జీవించువాడను నేను కాదు, నా యందున్న యేసే, పౌలు చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలుగుతాం. ఉన్నాడా? మన హృదయంలో మన జీవితంలో యేసయ్య ఉంటే మన జీవితం ఎలాంటిదిగా ఉంది? నీకు ఇష్టానుసారమైనదిగా ఉందా? దేవునికి ఇష్టమైనదిగా ఉందా? యేసయ్య అంటున్నాడు, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే వచ్చాను. యేసయ్య నీలో ఉంటే, నాలో ఉంటే మనం దేవుడి చిత్తాన్ని నెరవేర్చువారముగా ఉంటాం. కానీ
మన ఇష్టాన్ని నెరవేర్చుకునే వారంగా ఉన్నాం. తీర్మానం చేయండి. పండుగ దినాలు సమీపిస్తున్నాయి. మన వెలుపల మనకు వ్యతిరేకంగా అనేకమైన భయంకరమైన కార్యాలు రూపొందుతూ ఉన్నాయి. రాబోయే దినాలు మహా చెడ్డ దినాలు, మహా చెడ్డ దినాలు. ఏమేమి సంభవించినో తెలియదు. కనుక మారు మనసు పొందడానికి నీకు ఇంకా సమయం మిగిలి ఉండగానే నీ హృదయంలోనికి యేసుప్రభుని చేర్చుకో. యేసుప్రభుని నీ హృదయంలో కలిగి ఉండు. మహా సంతోషం నీకు లభిస్తుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనం మనకు బాగా తెలుసు. ఇవి రోమాపత్రిక 12వ అధ్యాయం సమర్పణ గురించి చెప్పేటటువంటి మాట. ఏం చెబుతుంది? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మొదట ఈ సేవ చేయండి. మన యొక్క శరీరాన్ని దేవుడే నిర్మించాడు. దేవుడే నిర్మించి మనకిచ్చి మరలా అడుగుతున్నాడు, దేవునికి మీరు సమర్పించండి అని. హన్న కుమారుని అడిగింది, దేవుడు ఇచ్చాడు. తిరిగి ఆ కుమారుని దేవునికి సమర్పించింది ఆయన సమూయేలు. ఎంత గొప్పవాడయ్యాడు. అలాగే దేవుడే మనకి శరీరాన్ని ఇచ్చాడు, మరలా అడుగుతున్నాడు దేవునికి సమర్పించుకున్నాడు. పాపమునకు ఏ రీతిగా మీరు సమర్పించారు ఇప్పటి వరకు, ఇక నుంచి అయినా దేవునికి సమర్పించండి. నీతికి సాధనాలుగా మీ శరీరాన్ని సమర్పించండి. మీ దేహం అనే దేవాలయముగా మార్చుకోనండి. ఎన్ని మాటలు ప్రోత్సహిస్తున్నాయి, ఎన్ని మాటలు హెచ్చరిస్తూ ఉన్నాయి. మన హృదయంలో యేసయ్యని ఆహ్వానించుకొని ఉన్నామా? మన హృదయంలో యేసయ్య ఉంటే మన జీవితం ఎట్లా ఉండాలి? పౌలు చెప్పినట్లుగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకుని అని చెప్పే ధైర్యం కలిగి ఉండాలి. మనం ఆ ధైర్యం ఎవరికి రాదు, కానీ అలాంటి స్థితిలో మనం ఉండాలి. యేసయ్యను మనం కలిగి ఉంటే, మన జీవితంలో యేసయ్య ఉంటే మన యొక్క జీవితం పరిశుద్ధమైనదిగా ఉండాలి, పాపం విడిచినదిగా ఉండాలి, రక్షించబడినదిగా ఉండాలి. ఒకసారి మనం ఈ పండుగ దినాల్లో బేరీజు వేసుకుందాం. దూత చెప్పినట్లుగా నీ మాట చొప్పున మరియమ్మ గబ్రియల్ దూతతో చెప్తున్నాడు. గబ్రియల్ దూత మరియమ్మ చెబుతుంది, నీ మాట చొప్పున, లేక మన దేవుని మాట చొప్పున అనొచ్చు. అక్కడ గబ్రియల్ దూతకి మరియమ్మకి దేవుడు ఆయనే ఒకడే. మన దేవుని మాటల చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ నీ మాట చొప్పున అని మరియమ్మ ఎందుకనిందంటే, గబ్రియల్ దూత చెప్పిన మాట గబ్రియల్ సొంత మాట కాదు, అది దేవుని మాట. యేసుప్రభువు అన్నాడు ఒక సందర్భంలో, నేను చెప్పుతున్న మాట, నేను చెప్పే బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను ఏమి మాట్లాడవలనో అది ఆయనే నాకు తెలియజేస్తున్నాడు అన్నాడు. ఆ ప్రకారంగా ఇక్కడ మరియమ్మ నీ మాట చొప్పున అంటే నీవు పలికిన మాట దేవుని మాట కనుక ఆ దేవుని మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుని మాట చొప్పున మరియమ్మ తన జీవితాన్ని సమర్పించుకునింది, ధన్యురాలయ్యింది. అట్లాగే ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో నోవహు చూడండి, నోవహు ఏం చేశాడని ఉంది అక్కడ. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. నోవహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. ఏం చేశాడు? యావత్తు చేశాడు. కానీ ఇక్కడ నోవహు అట్లు చేసిన అంటే పెసరట్లు కాదు, బొబ్బట్లు కాదు, మినపట్లు కాదు. దేవుడు ఎట్లు చెప్పినో అట్లు చేశాను. ఏ కొలతల ప్రకారం చెప్పాడో ఆ కొలత ప్రకారం చేశాను. ఎన్ని అంతస్తులని చెప్పాడో అన్ని అంతస్తులు చేశాను. అందులో ఏ ప్రాణులను తీసుకున్నామన్నాడు వాటిని రప్పించాను. వాటికి ఆహారముగా వివిధమైన ఆహారములు సమకూర్చుకోమంటే అట్లు చేశాను. దేవుడు ఎట్లు చెప్పానో అట్లు చేశాను. 1 సంవత్సరమా 2 సంవత్సరాల, ఇంచుమించు 100 సంవత్సరాలు పట్టింది ఆయనకి అట్లు చేయడానికి. 100 సంవత్సరాలు పట్టింది నోవాకి అట్లు చేయడానికి. అంటే దేవుడు ఎట్లు చెప్పినో అట్లు చేయడానికి. మనము కూడా మహా అంటే 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80, 90, 100 ఈ 100 సంవత్సరాల్లో చాలా జీవితం మనకు తెలియకుండానే గడిచిపోయింది. మిగిలిన జీవితమైన అట్లు చేద్దామా? మిగిలిన జీవితంలో మనం అట్లు చేసుకుందామా? ఎట్లు దేవుడు ఎట్లు చెప్పినో అట్లు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానమును చేయు అధికారమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొన ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించెను. దానియేలు
సమర్పించుకున్నాడు. ఇక్కడ రాజభోజనం ఒకవైపున, శాకాహారం మరొక వైపున. దానియేలు కొన్ని సంవత్సరాలు ఏ ఆహారం తినడానికి తీర్మానం చేసుకున్నాడు? రాజు భుజించు ఆహారము తిని తనను తాను అపవిత్రపరచుకొనకూడదని ఎంచుకొని తృణీకరించాడు. ఇక్కడ చూడండి, అది గొప్ప భోజనమైనా సరే, రాజభోజనమైనా సరే, అపవిత్రపరచుకోకూడదు నాకు వద్దనుకున్నాడు. శాకాహారం పవిత్రపరిచేటటువంటి మలినము లేనటువంటి మంచి భోజనం. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం అంటారు, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, నా మాట విని మీరు సంతుష్టి సహితమైన సారము కలిగిన ఆహారం భుజించుడి, మీ ప్రాణమును సుఖింపనీయుడి అంటాడు. ఆహారం కాని దాని కొరకే మనం ఎంతైనా ఖర్చు పెడతాం. నిజమైన ఆహారం కొరకు సింహము గడ్డి మేయిన అంటాం. ఇక్కడ దానియేలు చూడండి, కొన్ని సంవత్సరాల పాటుకి చేసిన తీర్మానం చేస్తే ఏమైంది? 10 రోజుల్లోనే ఎంత మార్పు వచ్చింది? రాజభోజనం తినిన వారికంటే ఈ పవిత్రమైన భోజనం తిన్నటువంటి, శాకాహారం తిన్నటువంటి దానియేలు ముఖము, వారి ముఖము ఎట్లుంది? ఈ రోజులో నేటి భాష చెప్పండి, వీళ్ళ ముఖం ఎట్టుంది? బ్యూటీ పార్లర్ భాష చెప్పండి. గ్లో 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 వచ్చింది. గ్లో వచ్చింది. ఎంత గ్లో వచ్చిందంటే, పోయిన సంవత్సరం గూడూరులో ఒక పెళ్లి చేశాను, మాళవ్య నగర్లో. ముసుగు తీసిన తర్వాత నేను పెళ్లి కొడుకుని ఒక ప్రశ్న వేస్తా. నిన్న ఉదయం కూడా ఒక పెళ్లి చేశాను వారాహి కళ్యాణ మండపంలో. ముసుగు తీసిన తర్వాత అబ్బాయిని ఒక ప్రశ్న వేస్తా, నాయన ముసుగులోంచి మీరిద్దరు ముసిముసిగా చూసుకున్నారు, ఇప్పుడు ముసుగు తీసేసావు, నేరుగా ముఖాముఖిగా చూసుకుని సంతోషిస్తున్నారు, పెళ్లి చూపులప్పుడు చూచి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది ఈ అమ్మాయినేనా అని అడిగా. అది అడగతా మామూలుగా. అడిగితే గూడూరులో ఆ అబ్బాయి కొంచెం తేడాగా ఉంది సార్ అన్నాడు. కొంచెం తేడాగా ఉంది సార్ అన్నాడు. అది మేకప్ మ్యాన్ చేసిన పని లేవాయా, ఈ అమ్మాయిని ఇక్కడే పెళ్ళి ఆగిపోద్ది. లేకపోతే మేకప్ మ్యాన్ చేసిన పని గ్లో రావడానికి ఓరే నాయన మేము ఎంతసేపు, గంట సేపు వెయిట్ చేసాం. బ్యూటీ పార్లర్ నుంచి రావాలంట అమ్మాయి. వచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేయాలి. పెళ్లి కొడుకు వచ్చాడు, పాస్టర్లు అందరూ వచ్చేసాం. గ్లో 10,000 ఇచ్చి బ్యూటీ పార్లర్ వాళ్ళకి ముఖం మీద గ్లో సంవత్సరం అంతా రుద్దేదిలే. కాబట్టి ఇక్కడ మీకు మంచి గ్లో వచ్చే వ్యవహారం చెబుతున్నా. బ్యూటీ పార్లర్ డబ్బులు ఖర్చు పెట్టబాకండి. పవిత్రమైనది అపవిత్రమైనది ముట్టకుండా పవిత్రమైనది తినండి. జొమాటో యొద్దో, ఇంట్లో చేసుకుని తినండి. ఇంట్లో చేసుకుని తినండి, పవిత్రమైనది తినండి. మోషేకి ఎంత గ్లో వచ్చింది, 40 రోజులు దేవుని సన్నిధిలో ఉంటే మనుషులు చూడలేకపోయాను. కనుక మంచి గ్లో వస్తుంది. దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపండి, ప్రార్థనలో ఎక్కువగా గడపండి, దేవుడిచ్చి ఆహారం భుజించండి, మీ ముఖాలు ఉంటాయి. ఇప్పుడు చాలామంది స్త్రీలు ఇంక అనుసరిస్తారు, యవన స్త్రీలు. రేపు జనవరికి నేను వాళ్ళని కనుక్కోలేనేమో, అట్టాగైతే మేము దేవుని సన్నిధిలో గడపతాము, అట్టాగైతే మేము దేవుడిచ్చిన ఆహారమే తింటాము, అట్టాగైతే మేము దేవునికి ప్రార్థన చేస్తాము, ఎట్టాగైతే ముఖానికి గ్లో వస్తుందంటే. సరే, చివరిగా చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28-29 వచనాలు చదివి నేను ముగిస్తాను. నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు ఏమంటున్నాడండి? స్టేట్మెంట్ మారిపోయింది. అప్పటికి ఆయన యొక్క ఆలోచనలన్నీ మారిపోయినాయి. ఒక దేవునికి వెలుపల ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజు ఏమంటున్నాడు? వీరి దేవుడే. సువార్త ఏమని చెప్పారా వాళ్ళు? సువార్త ఏం ప్రకటించలే. దేవుని పక్షంగా సమర్పించుకునే వారై నిలబడ్డారు అంతే. దేవుని పక్షంగా అగ్నిగుండంలో సంగతి ఏం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, దేవుని కొరకు సమర్పించుకున్న వారుగా. మీరు చూడండి, నేను చదువుతున్న మాట. నెబుకద్నెజరు షడ్రక్ మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను అంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికిని నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి, తమ దేహాలను దేవునికి అప్పగించుకున్నారు. అంతే, నెబుకద్నెజరుకి మారు మనసు వచ్చేసింది. వీరి దేవుడే పూజార్హుడు. గ్రహించుకోగలిగింది. స్వార్థ చెప్పలే. వారు దేవుని పక్షంగా నిలిచారు అంతే. వారి జీవితాలను చూశాడు అంతే. ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతున్నాయి వారి జీవితాల్లో. వెంటనే అర్థం చేసుకున్నాడు, వీరి దేవుడే
నిజమైన దేవుడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి 29వ వచనంలో, కాగా నేను ఒక శాసనము నియమించుతున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. ఎప్పుడైతే క్రైస్తవులు ప్రకటించడమే కాకుండా, బోధించడమే కాకుండా జీవించడానికి మొదలు పెడతారో ఈ దేశంలో కూడా అదే చట్టం తేబడుతుంది. క్రైస్తవ మతంలో ఉండడం కాదు, క్రీస్తు మార్గంలో ఉండాలి. మనం క్రైస్తవ మతస్థలముగా కాదు, క్రీస్తుని కలిగిన వారముగా జీవించాలి. మన జీవితాలు అనేక మందిని ఆకర్షిస్తాయి, మన మాటలు కొద్దిగానే ఆకర్షిస్తాయి. మాకు థియాలజీ చెబుతారు, సమయం దాటిపోతుంది, నన్ను క్షమించండి ఒక 10 నిమిషాలు. థియాలజీ మాకు ట్రైనింగ్లో చెబుతారు, నోటి నుంచి మాట్లాడేది 30% వెర్బల్ అంటాం, మన జీవితం మాట్లాడేది నాన్ వెర్బల్ అంటాం, 70% మాట్లాడుతుందట. 30% వెర్బలు, 70% నాన్ వెర్బల్. అంటే మాట రూపంలో, వాగ్ రూపంలో 30%, జీవిత రూపంలో 70% సభికులకు చేరుతుంది. ఈ 70% జీవితం నాది బాగుంటే 70% మంచి మెసేజ్ వెళ్తుంది. 70 నోట్లో వచ్చే 30% మంచిది అనుకోండి, 100% మంచి చేరుతుంది, మంచి వర్తమానం చేరుతుంది. నోట్లో వచ్చే మాట మంచిదే, 30% అది. జీవితం నాది బాగలేదనుకోండి, నా జీవితం 70%, 70 - 30 = -40. అంటే నెగటివ్ మెసేజ్ చేరుతుంది సభికులకి. కానివయ్యా చెప్పా కానీ మన సంగతి తెలుసు, నువ్వు కానివయ్యా నీళ్ళు చెప్తున్నా కానీ నీ సంగతి మీ ఇంట్లో ఇక ఎన్ని నెగటివ్ మెసేజ్. 40% లోపల, చెవులతేమో 30%, 70% లోపల అందరికీ. ఇది మాకు థియాలజీ చెప్పేది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, గబ్రియలు దూత వచ్చాడు, పరిశుద్ధుడు. వెర్బలు నాన్ వెర్బల్ రూపంలో 100% మెసేజ్ మరియమ్మకి అందింది. అది పాజిటివ్ మెసేజ్, అంగీకరించింది, స్వీకరించింది, తన జీవితాన్ని సమర్పించుకునింది. ప్రజలందరికీ కలుగు మహాసంతోషకరమైన పండుగను మనకు అనుగ్రహించింది. మన జీవితాలు సమర్పించుకుందాం. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో సమర్పించుకున్నారు. నెబుకద్నెజరు రాజు గుర్తించాడు, వీరి దేవుడే పూజార్హుడు. నేను ఒక శాసనం చేస్తున్నాను, ఈ విధముగా రక్షించడానికి సమర్థుడైన దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. శాసనం చేశాడు. అలాంటి శాసనాలు మన దేశాల్లో పుట్టాలంటే మనదే బాధ్యత, మన జీవితాలే మారిపోవాలి. కాబట్టి మనం సమర్పించుకుందాం, మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. ఇంకా ఏ పాటితో మన శేష జీవితం చాలు. ఇప్పటికైనా మన ఇష్టానుసారంగా జీవించాం ఇప్పటి వరకు. ఇక నుంచే దేవుని ఇష్టానుసారంగా జీవించి మన జీవితం దేవుణ్ణి ఆనందపరిచి మనం కూడా దేవుళ్ళు ఆనందపడి మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మన అందరినీ ప్రేరేపించి నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నీ వాక్య భాగాలు మా హృదయంలో భద్రపరచండి. మేమందరం కూడా మరి వలె మా జీవితాలను సమర్పించుకొని, షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె మా జీవితాలను సమర్పించుకుని, మా దేహాలను సమర్పించుకుని ప్రభువా, తద్వారా అనేక మందిని ఆకర్షించి మీ తట్టు తిప్పడానికి మీ సాధనాలుగా వాడుకొని మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, ధనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య